సో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గెట్ రెడీ 1 2 3 స్టార్ట్ గో. సూపర్. సారీ కైట్ని తెప్పించుకోవాల్సి వచ్చింది. నాకు ఛాంబర్లో ఉండగా ఇట్లా ఉందని చెప్పారు నాకు 3 days బ్యాక్. బట్ బిజీగా ఉన్నప్పుడు చెప్పారు. సో ఎవరు ఏంటిది నాకు పెద్ద ఐడియా లేకుండే. బట్ ఎనీవేస్ ఇక్కడికి వచ్చినాక నాకు ఈయన చెప్పారు మీ తాలూకోలేనండి కెనడా నుంచి అని చెప్పి అన్నారు. బట్ ఎనీవేస్ వెంకటేశ్వరరావు గారు ప్రొడ్యూసర్, ఏంటిది మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బొల్లా గారు, డిఓపి మధుకుమార్ గారు, ఎడిటర్ బావి గారు, కాస్టింగ్ హీరో ఆకాష్, ఏంటిది మదన్, శివాని అండ్ ప్రియాంక. యా, సో ఫస్ట్ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అందుకే అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. డార్క్ నైట్ యూనిట్లో పనిచేసిన వాళ్ళకి ఆర్టిస్టులు అందరికీ పేరు పేరున విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అట్లాగే ప్రొడ్యూసర్ గారికి ఫర్ టేకింగ్ అప్ దిస్ ప్రాజెక్ట్. ఈ మధ్యకాలంలో మళ్ళీ దెయ్యం అనే సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. దైవం మీద, దెయ్యాల మీద. ఓ 10 ఏళ్ళ నుంచి సైన్స్ నమ్ముకుని దెయ్యాన్ని చాలామంది మర్చిపోయారు. సినిమాల రూపంలో రాలా, కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువ వస్తున్నాయి. మేబీ దానికి థ్రిల్లింగ్ ఆస్పెక్ట్ అవ్వచ్చు. ఈ మధ్యకాలంలో పెద్ద హీరోలు అయినా కానీ ఎవరైనా కానీ దైవాన్ని పెట్టుకున్న సినిమాలు తీస్తున్నారు. మళ్ళీ జనంలో దెయ్యం గురించి చెప్తున్నారు. అంటే చిత్రాల ద్వారా, సబ్జెక్టుల ద్వారా ఉన్నాయని చెప్పి. దైవం ఉంటే 100% దెయ్యం ఉంటుంది, గుడ్ ఉన్న చోట బ్యాడ్ ఉంటుంది. సో ఆల్వేస్ గుడ్ విన్స్, దైవం గెలుస్తుంది. కాబట్టి అంతకుముందు వచ్చిన పాత సినిమాలు ఉండే ఎక్కువగా ఈ మధ్యకాలంలో తగ్గిపోయినాయి. మళ్ళీ ఇట్లాంటి అటెంప్ట్లు చేసి ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టుగా సినిమాలు తీసి మళ్ళీ అది గుర్తు చేస్తున్నారు మీరు అందరూ. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ చిన్న సినిమా పెద్ద సినిమా ఉంటుంది కానీ సినిమా ఆడితే అదే పెద్ద సినిమా అనేది ఎప్పుడు చెప్తుంటాను నేను. సో చిన్న బడ్జెట్ల పరంగా చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉంటుంది, కానీ ఆడిన దాన్ని బట్టి చిన్న సినిమా పెద్ద సినిమా. సో ఈ సినిమా కూడా బాగా ఆడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మీ అందరికీ కూడా మంచి కెరీర్ ఉండాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను క్షమించండి, కొంచెం అర్జెంట్గా వెళ్ళాలి నేను. విష్ ఆల్ ఆఫ్ దెమ్ ద బెస్ట్. థ్యాంక్స్. ఈనాటి బ్లాక్ నైట్ మూవీ సాంగ్స్ అలాగే ట్రైలర్ లాంచ్కి వచ్చిన మా మిత్రులు, గెస్ట్ దామోదర్ ప్రసాద్ గారు, ఇంత మంచి చక్కటి చిత్రాన్ని నిర్మించిన మా వెంకటేశ్వరరావు గారు, దీనికి డైరెక్షన్ వహించిన సతీష్ గారు, అలాగే ఇంకో మీ పేరు సార్ సీతారాం గారు, ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. అలాగే ఈరోజు ఫంక్షన్కి ఆయన మెయిన్ కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ గారు విజయ్ బొల్ల గారు. బాగుంది మీ ట్రైలర్ అయితే సూపర్, చాలా బాగుంది, చాలా బాగా చేశారు. అలాగే ఇందులో నటించిన హీరోస్ ఇద్దరు, ఆకాష్ అండ్ ఎల్ఎంఎస్ గౌడ్. ఇంకా మీరు అలాగే ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇంకా చాలామంది అతిథులు అందరూ వచ్చారు. వాళ్ళందరికీ నా నమస్కారాలు. మా సెక్రటరీ గారు చెప్పినట్టు ఈ మధ్యకాలంలో సినిమాలు ఇలాంటివే బాగా నడుస్తూ ఉన్నాయి. ఏంటంటే సోషల్ కమ్ మైథలాజికల్ అండ్ సోషల్ కమ్ హర్రర్, ఈ సినిమాలకే మంచి క్రేజ్ ఉంది ఇప్పుడు ప్రస్తుత ట్రెండ్. డెఫినెట్గా ఈ సినిమా కూడా మంచి ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. నీ సాంగ్ అదంతా చాలా బాగా చేశారు. మరి మీరు డిస్కో సాంగ్ చాలా బాగుంది. ఇప్పుడు మనం ఏ కళ్ళతో చూస్తే అలాగా మనకు కనబడుతుంది ఆ సినిమా. కాబట్టి మీరు ఎంతో కష్టపడి దీనికి డబ్బులు మంచి ఖర్చు పెట్టి టైం స్పెండ్ చేసి, ఇటు ఆర్టిస్టులు కానీ, ప్రొడ్యూసర్ కానీ, దీన్ని నమ్ముకుని పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ కానీ, డైరెక్టర్ కానీ, చాలామంది ఆర్టిస్టులు కానీ, ప్రతి సినిమా వాళ్ళకు ఒక ఫ్యాషన్ కాబట్టి దాన్ని చేసేటప్పుడు ఎంతో డెఫినెట్గా ఇది మనం సక్సెస్ కావాలి అనే మంచి ఉద్దేశంతో చేస్తారు ప్రతి వాళ్ళు. నిర్ణయించేది ప్రజలు, మేము కాదు, స్పీచ్ చెప్పే ఎవరు కూడా కాదు. ప్రేక్షకులు నచ్చిందనుకో 100%
డెఫినెట్గా హిట్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైనా మొదటి ప్రయత్నం మీరు మొదటి ప్రయత్నమేనా ఇంతకుముందు చేశారా? మొదటి ప్రయత్నం ప్రతి వాళ్ళు ఫస్ట్ అడుగు ఎలా ఉంటుంది, ఫస్ట్ మెట్టు ఎక్కడమంటేనే ఏదో చాలా కష్టపడి ఈ సినిమాని ఎట్టి పరిస్థితులలో కంప్లీట్ చేయాలి, రిలీజ్ చేయాలి, ఇలాంటి ఫంక్షన్స్ గెస్ట్లను పిలవాలి, ఇదంతా బాధ్యత ఉంటుంది. కాబట్టి వాళ్ళు చేసే విధానాన్ని మనం వచ్చిన వాళ్ళని ప్రోత్సహించి సపోర్ట్ చేస్తే ఇంకా మంచిదనేది నా ఉద్దేశం. ఎందుకంటే కొత్త వాళ్ళకు తెలియనప్పుడు మనం తెలిసే విధంగా చెప్పి ఈ సినిమాని ఇంకా మన ద్వారా కొంత ప్రచారం జరిగి ఇంకా బాగా పబ్లిసిటీ జరిగి దీనికి ఎంత కొంత మేలు జరిగితే ఇంకా మంచిదనేది నా ఉద్దేశం. తప్పకుండా ఇలాంటి సినిమాల్ని ప్రేక్షకులు ఆదరించాలి. కొత్త నిర్మాత వారు సినిమా డబ్బులు వస్తే మళ్ళీ సినిమానే తీస్తాడు, ఇంకెక్కడికి వెళ్ళిపోడు. కాబట్టి ఇలాంటి సినిమాల్ని ఆదరించాలి. జనాలు కూడా ఇప్పుడు కోట్లు పెట్టి తీసి వాళ్ళు వచ్చినా రాకపోయినా పెద్ద ఇబ్బంది లేదు వాళ్ళకు. ఇలాంటి సినిమాలు ఏంటంటే ప్రయత్నం చేస్తున్నారు, సక్సెస్ కావాలని కోరుకుంటుంటారు. దీంట్లో చేసిన హీరోస్ కూడా చాలా కష్టపడి ఉన్నదంతా శక్తినంతా దారబోసి సినిమాలో యాక్ట్ చేశారు ఇద్దరు. వాళ్ళకు దీని ద్వారా మంచి పేరు రావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా పబ్లిసిటీ చాలా అవసరం ఇండస్ట్రీలో. సినిమా రిలీజ్ అంటే బ్లాక్ నైట్ సినిమా రిలీజ్ అవుతుందని అందరికి తెలియాలి. అందరికి తెలియాలంటే గతంలో మనం ఛానల్స్లో దీంట్లో చేస్తే ప్రచారం జరిగేది, కానీ ఇప్పుడు అది కాదు. డిజిటల్ ప్రచారం బాగా కావాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ ఇద్దరినో ముగ్గురికో ఫ్రెండ్స్కి చెప్పి వాళ్ళు డిజిటల్లో వాళ్ళ ఫేస్బుక్లలో కానీ డిఫరెంట్ ఛానల్స్ ఉంటాయి, ఛానల్స్లలో కానీ దేంట్లో ఉన్న పెట్టి దీన్ని పబ్లిసిటీ బాగా చేయాల్సిందిగా నేను మరీ కోరుతున్న ప్రొడ్యూసర్ గారు. మా వంతు కృషి నా ఛానల్ ఉంది ఛాంబర్ ద్వారా. నాకు కూడా 1.28 మిలియన్స్ ఉన్నారు నా ఛాంబర్లో ఛానల్. నేను కూడా మంచి పబ్లిసిటీ చేపిస్తా. ప్లస్ థియేటర్స్ కూడా మీకు ఏదైనా ఇబ్బంది జరిగితే నన్ను కాంటాక్ట్ చేయండి, 100% నేను సపోర్ట్ చేస్తా. ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఎవరి పని ఒత్తిడి వాళ్ళకే, ఎవరి బిజీ షెడ్యూల్స్ వాళ్ళకే ఉంటాయి. కానీ మీలాంటి కొత్త వాళ్ళ కోసం అయితే డెఫినెట్గా నాలాంటి వాళ్ళు కొందరు ఉన్నారు ఇండస్ట్రీలో కూడా, తప్పకుండా నేను సపోర్ట్ చేస్తా. ఎన్నో సినిమాలకు చేస్తున్నాం, అందులో మీ సినిమా కూడా నాతో అయింది. 100% శక్తివంచన లేకుండా మీకు సపోర్ట్ చేస్తాను. 2 రాష్ట్రాలలో మీకు సినిమాను బాగా మంచి పబ్లిసిటీ చేసి రిలీజ్ చేయండి. పబ్లిసిటీ పైననే మనకు ఓటీటీ కూడా ఆధారం ఉంటుంది. మీ చేసిన పబ్లిసిటీ మీదనే ఓటీటీ రావడానికి అవకాశం ఉంటుంది. సినిమా ఎంతైతే ఖర్చు పెట్టినారో దానిలో దాదాపు ఒక 20-25% అనేది పబ్లిసిటీ ఖర్చు పెట్టాలి మీరు. అప్పుడే సినిమా ప్రజల్లోకి వెళ్తుంది. అంటే ఈ బ్లాక్ నైట్ సినిమా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. కాబట్టి మంచి పబ్లిసిటీ చేసి ఈ సినిమాని బాగా ప్రేక్షకులు అందే వరకు వెళ్ళాలని వెళ్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి నన్ను ఆహ్వానించిన మీకు మరొకసారి నా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతూ ఈ సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ నమస్తే. అందరికీ శుభ సాయంత్రం అండి. ఈరోజు వేదిక అలంకరించినటువంటి పెద్దలందరూ మన సినీ పరిశ్రమలో ఎప్పుడు అండగా తోడుగా ఉండేటటువంటి వాళ్ళే. మీ అందరికీ వాళ్ళ గురించి ప్రత్యేకంగా పరిచయం చేసే అవసరం లేదు. అయితే వెంకటేశ్వరరావు గారి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఆయన గతంలో సీరియల్స్ కూడా నిర్మించారు. రామకృష్ణ అన్న గారికి, ప్రొడ్యూసర్ గారికి, ఈ వేదికను అలంకరించిన అందరు పెద్దలకి, మీడియా మిత్రులకు, తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి ఆడియన్స్ అందరికీ, పెద్దలకి అందరికీ కూడా నా నమస్కారాలు. ఇక్కడ ఒక లెజెండరీ పర్సన్ ఉన్నారు, రామకృష్ణ గౌడ్ గారు. ఆయన అంటే కొంతమందికి తెలుసు, సీనియర్స్ అందరికీ తెలుసు. మా ధరణకోట శివరాం ప్రసాద్ గారు డైలాగ్ రైటర్ ఉన్నారు, డైలాగ్ కింగ్. ఆయనకైతే బాగా పరిచయమైన స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సీ, అంటే మనుగడ సాధించాలని అంటే చిన్నవాళ్ళు మనం ఈ డైలాగులు ఇక్కడ వాడకూడదు. ఎంతోమంది పెద్దల మధ్యన నేను కూడా ఒక లెజెండ్గా ఎందుకు ఉండకూడదు అనే ప్రయత్నంతో నేను గత 35 సంవత్సరాల నుంచి అన్నగారిని చూస్తూ ఉన్నాను.
దానికి ప్రతిఫలం ఈ రోజున ఉన్నారు. ఆయన పిలవటం ఈ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ చాలా మంచి పని చేశారు. అటువంటి పెద్దలు అండ ఉంటే మనకి తప్పనిసరిగా చిన్న సినిమాని దామోదర్ ప్రసాద్ సార్ అన్నట్టుగా చిన్న సినిమా అంటే బడ్జెట్ని బట్టి ఉంటుంది. హిట్ అయిన తర్వాత ఇదే పెద్దది. సో పెద్దల సినిమాలు పెద్దగా వెళ్ళొచ్చు. చిన్న సినిమా సపోజ్ మనం ఒక ₹1 కోటి పెట్టాం, ₹1 కోటి కలెక్షను 1,10 లక్షలు వచ్చింది అనుకోండి, మన సూపర్ హిట్. వాళ్ళు 500 కోట్లు పెడితే వాళ్ళు 500 కోట్లు వస్తుందా రాదనేది మనం చెప్పలేము. వాళ్ళకేమీ పెద్ద డిఫరెన్స్ పెద్ద ఫరక్ అనేది ఉండదు. సో చిన్న సినిమాలు బ్రతికితే మన ఊర్లో అంటారు కదా, చిన్న చిన్న కమతాలన్న బాగుపడిన తర్వాతే ఊరు పుష్కలంగా ఉంటుందని. సినీ కళామ తల్లి కూడా చిన్న సినిమాలు బ్రతికించి మనందరికీ అమ్మవారు చేయూత అందిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ బ్లాక్ నైట్ టీంకి అందరికీ కూడా శుభాకాంక్షలు. హిట్ అవుతుందని అందరూ ఆశిస్తున్నాం. హిట్ అవ్వాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. అలా నటుడిని నన్ను వేదిక మీద పిలిచినందుకు ముందు పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రేక్షక దేవుళ్లకు శిరస్సు నుంచి ముందుగా పాదాభివందనం చేసుకుంటూ, అలాగే ఈ సినిమా మ్యూజిక్ మట్టుకు చాలా అద్భుతంగా ఉందండి. మ్యూజిక్ సూపర్ హిట్, డైరెక్షన్ కూడా బాగుంది. తమ్ముడు డైరెక్షన్లో కూడా బాగుందని, ఇలాంటి సినిమాలు హిట్ అవ్వాలని ఎందుకు కోరుకుంటున్నాం అంటే అండి, ఈ సినిమా హిట్ అయితే వీళ్ళు ఇంకో 4 సినిమాలు తీస్తారు, అంటే ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది. కాబట్టి ఈ సినిమా మంచిగా నడవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు, కార్యదర్శులు, పెద్దలు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈనాటి బ్లాక్ నైట్ కార్యక్రమానికి విచ్చేసిన బంధుమిత్రులకు, ప్రేక్షక మహాశయులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరి మా వెంకటేశ్వరరావు గారు, ఈ బ్లాక్ నైట్ ప్రొడ్యూసర్ గారు నాకు గత 10 సంవత్సరాల నుండి పరిచయం. ఆయన ఎన్నో టెలిఫిలిమ్స్ తీయడం జరిగింది. మరి ఇప్పుడు సినిమాల్లో కూడా రంగప్రవేశం చేస్తూ మీ అందరి ఆశీస్సులు కోరుకుంటూ చక్కటి డైనమిక్ హీరోస్ని పెట్టి మరి హర్రర్ మూవీ బ్లాక్ నైట్ తీసుకొచ్చారు. ముఖ్యంగా పెద్దలకు నా రిక్వెస్ట్ ఏంటంటే, యాజ్ ఏ ఆర్టిస్ట్గా జూనియర్ ఆర్టిస్టులకు కూడా సపోర్ట్ వచ్చే విధంగా పెద్దలందరూ సహకరించాలి. ప్రేక్షకులు కూడా మీరు అన్నట్టు మరి సత్తా ఉంటే ఖచ్చితంగా వస్తుంది. కానీ పెద్ద హీరోలకు చాలామంది సపోర్ట్ చేస్తారు, కానీ చిన్న హీరోలకు పాత్రికేయ మిత్రులు ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చి ఈ ఫిలిం విజయవంతం కావాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ, ఆ భగవంతుని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గారు మాట్లాడే ముందు అందరూ జాగ్రత్త, సాతి మీద చేసుకుని ఉండండి, భయపడతాడేనా. ఓకే, అందరికీ నమస్కారం. వేదిక మీద పెద్దలు, ముందున్న మిత్రులు, తర్వాత చాలా మంది ఆడియన్స్ అందరికీ నా నమస్కారాలు. ఈ చిత్రాన్ని బ్లాక్ నైట్ శ్లోక ప్రొడక్షన్స్లో ఫస్ట్ నెంబర్ 1 ఫిలిం, ఇది ఫస్ట్ ఫిలిం. ఈ బ్లాక్ నైట్ మూవీని ఈ సినిమాకి పనిచేయడానికి నాకు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ టిఆర్వి గారికి నా కృతజ్ఞతలు. ఈ సినిమా ఫస్ట్ చూసినప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ అయింది. ఛాలెంజింగ్గా తీసుకొని ఈ సినిమా చేయడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేస్తున్నప్పుడు చాలాసార్లు చూశాను ఫిలిం, ఎక్కడ బోర్ లేదు. ఒక 1.5 hour కంటెంట్ని ఒక దాదాపు 200 times చూసి ఉంటాను నేను ఫిలిం. ఆర్ఆర్ చేసేటప్పుడు, తర్వాత 5.1 మిక్సింగ్ చేసేటప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. చాలా సౌండ్, ఈ స్టోరీ టెల్లింగ్ అంతా ఒక సౌండ్ తోటి, జనరల్గా హర్రర్ ఫిలిమ్స్ సౌండ్ తోటి ఎక్కువగా ఎఫెక్టివ్గా చూపిస్తూ ఉంటాం. ఈ సినిమా స్పెషల్గా సౌండ్ తోటి డిజైన్ చేసాము మొత్తం స్టోరీ టెల్లింగ్ అంతా. మా డైరెక్టర్ సతీష్ కుమార్ గారు నా వెంబడి ఉండి దాదాపు 3 months రికార్డింగ్లో 5.1 మిక్సింగ్లో నా వెంబడి ఉండి చాలా ఓపికగా నా వర్క్ తీసుకున్నారు. చాలా థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. మొదటి సినిమా అయినా కూడా చాలా ఓపికతోటి నాతో పని చేయించారు.
ఈ సినిమా 5.1 మిక్సింగ్ చేస్తున్నప్పుడు ఒక 8 days అయింది, స్పీకర్స్ పగిలిపోయాయి. మళ్ళీ అక్కడి నుంచి ఈ ప్రాజెక్ట్ తీసుకొని వేరే స్టూడియోలో మళ్ళీ షిఫ్ట్ చేసి అక్కడ కంప్లీట్ చేసాము. ఈ సినిమా మీ అందరికీ, ఇది చాలా చిన్న సినిమా కానీ మీ అందరు కలిసి దీన్ని పెద్ద హిట్ చేయాలని మనసారా కోరుకుంటూ, మీరు ఈ పెద్ద హిట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఈ శ్లోక ప్రొడక్షన్స్లో ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి మా ప్రొడ్యూసర్ టిఆర్వి గారికి, ఆయన సాహిత్యం, ఈ సినిమాలో 4 పాటలు రాశారు, 4 పాటలు చాలా బాగా రాశారు. నాకు స్పెషల్గా అది ఊహల్లో ఏహల్లో అది పప్ సాంగ్ చాలా ఇష్టం. సార్ దాంట్లో చాలా మీనింగ్స్ ఉంటాయి, చాలా డెప్త్గా. తర్వాత సార్ డైలాగ్స్ రాశారు. లాస్ట్లో నాకు మాంత్రికునిగా క్యారెక్టర్ చేయడం కారణం కూడా ఒక రకంగా సారే ఇన్స్పిరేషన్. ఆయన డైలాగ్స్ తోటి నేను కూడా చాలా ఎగ్జైట్ అయ్యి క్యారెక్టర్ చేశాను. సో ఈ సినిమాలో విలన్గా కూడా అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన చీఫ్ గెస్ట్కి వచ్చిన రామకృష్ణ గౌడ్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ తెలుగు ఫిలిం ఛాంబర్ మన దామోదర్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ ప్రతి ఒక్కరు ఏంటంటే మీడియా మిత్రులు కానీ, సో ఎవరైతే గెస్ట్లు వచ్చారో చాలామందికి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ముందుగా వచ్చేసి ఈ సినిమా గురించి చెప్పాలంటే, సో మేము ఆల్మోస్ట్ ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాము ఈ సినిమా కోసము. సో ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన ప్రొడ్యూసర్ గారు టిఆర్వి గారు, సో నన్ను నమ్ముకొని ఈ సినిమాని, యాక్చువల్లీ తనకి ఏంటంటే నేను స్టోరీ కూడా అసలు తెలియదు, ఆయన కానీ ఒక మాటతో ఈ సినిమాని సో చెప్పుకోవాలని యాక్సెప్ట్ చేశారు. సో చాలా థ్యాంక్స్ సార్. సో నన్ను హీరోగా అవకాశం ఇచ్చినందుకు. ఇంకోటి ఏంటంటే చెప్పుకోవాలనుకుంటే మన డైరెక్టర్ గారు సతీష్ గారు, సో ఈ స్టోరీని యాజ్ ఏ హీరోగా సో అలానో కాకుండా సో నన్ను చూసి ఈ స్టోరీ అనేది రాశారు, సో ఛాన్స్ ఇచ్చారు. సో చాలా చాలా థ్యాంక్స్ డైరెక్టర్ సతీష్ గారు. సో నాతో పాటు కో యాక్టర్ మన మదన్, సో తను కూడా నాతో సపోర్ట్తో ఉండి చాలా యాక్ట్ చేశారు, మంచిగా చేశారు. సో అందరు చెప్తున్నట్టు విజయ్ బోళ్ళ గారు, సో మ్యూజిక్ డైరెక్టర్, సో ఆల్మోస్ట్ ఆల్ మేము సినిమా స్టార్ట్ అయిన తర్వాత, షూటింగ్ అయిపోయిన తర్వాత, సో ఆల్మోస్ట్ ఆల్ పోస్ట్ ప్రొడక్షన్, సో మా యాక్టర్స్ ఏంటంటే ఎక్కువ మాటి దానిలో ఇన్వాల్వ్మెంట్ కాము, కానీ సినిమాలో ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ అయ్యాము. సో స్టార్టింగ్లో చూసినప్పుడు ఒక సినిమా ఒకలాగా ఉండే, కానీ ఆల్మోస్ట్ ఆల్ ఒక మ్యూజిక్తో హారర్ అనేది చాలామంది చెప్తారు. సో ఒక మ్యూజిక్తో అనేది మన మూవీ అనేది సో ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని అనుకుంటున్నాను. సో మన విజయ్ బోళ్ళ గారు చాలా 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 బాగా మ్యూజిక్ ఇచ్చారు. సో చాలా థ్యాంక్స్. ఇంకా ఈ జర్నీ అనేది ఈ టీంతో సో ఆల్మోస్ట్ ఆల్ చాలా లాంగ్ జర్నీ అనేది అయింది. సో ప్రతి ఒక్కరికి నా టీము సో అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీడియా వాళ్ళు కూడా సో మాకు సపోర్ట్ చేస్తూ డెఫినెట్గా ఒక ఆడియన్స్ వారు ఒక మంచి రీచ్ అయ్యి ఈ సినిమాని ఒక హిట్ చేయాలని అనుకుంటున్నాను. సో మాకు కూడా ఇంకో ముందుగా ఫ్యూచర్కి ఇంకా ఛాన్స్ వస్తుందని అవకాశం చూస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. సో మన మదన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ ఆల్. బ్లాక్ నైట్ ట్రైలర్ లాంచ్ అండ్ ఆడియో లాంచ్కి పిలవగానే వచ్చినటువంటి తెలుగు ఫిలిం ఛాంబర్ జనరల్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారికి, అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ అన్న రామకృష్ణ గౌడ్ గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను జస్ట్ ఒకసారి అన్న ప్లీజ్ అన్న మేము ఒక చిన్న సినిమా తీస్తున్నామని చెప్పగానే అది జస్ట్ వాళ్ళు మాకు సపోర్ట్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసి ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా ఇక్కడ యాక్చువల్గా ఈ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు చాలా దగ్గర ఫ్రెండ్స్ అండి. ఎందుకంటే ఈ బ్లాక్ నైట్ అనేది ఓ ప్రొడ్యూసర్ ఫస్ట్ టైం ఒక సినిమా తీస్తాడు, డైరెక్టర్ ఫస్ట్ టైం, హీరో కూడా మేమంతా ఫస్ట్ టైం. అంటే చాలామంది ఏంటంటే చిన్న సినిమా అనగానే చిన్న సినిమా ముందుకు వెళ్తుందా కాదా ఇట్లాంటివి అనేటివి చాలా ఒక్కొక్కరు ఒక్కొక్కరిగా మాట్లాడుతూ ఉంటారు. ఒక 3 years ఒక 3 సంవత్సరాలు కష్టపడి మామూలుగా అందరికీ సినిమా తీయాలనే ఫ్యాషన్ ఒకటి ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, కానీ ఎట్లా ఏం చేయాలి, ఎవరు సపోర్ట్ చేస్తారు ఏంది అనేది ఆలోచించకుండా 3 years నుంచి దీనికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎక్కడ సినిమా ఆపకుండా ఈరోజు ఛాంబర్ దాకా వచ్చి ట్రైలర్ లాంచ్ అవ్వడం అనేది అసలు మామూలు విషయం కాదు. యాజ్ ఏ నేను ఒక డైరెక్టర్గా ఒక సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి సినిమాని సెన్సార్ చేసి ఛాంబర్ దాకా తీసుకురావడం అనేది ఎంత కష్టం అంటే అతి తక్కువ బడ్జెట్లో, అది కూడా
ఎంత బడ్జెట్ అనేది పక్కన పెడితే తక్కువ బడ్జెట్లో ముఖ్యంగా దీనికి రావు గారికి అభినందనలు తెలపాలి. ఎందుకంటే ఎప్పుడైతే సినిమాని టేకప్ చేసిండో సినిమా రిలీజ్ దాకా ఎవరేమన్నా ఎన్ని చెప్పినా కూడా సినిమా థియేటర్లో రిలీజ్ చేస్తానని చెప్పిండు. అట్లనే రిలీజ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని ఆదరించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. అలాగే డైరెక్టర్ నా దగ్గరకు వచ్చి మదన్ ఒక చిన్న ఇట్లా సినిమా చేద్దామన్నప్పుడు ఎమ్మటే నేను అసలు స్టోరీ అడగలే, ఏం అడగలే. ఎందుకంటే డైరెక్టర్ పైన నమ్మకం. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో తెలిసినాయి కాబట్టి ఫస్ట్ టైం ఒక సినిమా తీద్దామంటే దాన్ని పర్ఫెక్ట్గా తీస్తానన్న దానికి 3 years అయినా కూడా ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చిందంటే నాడియా జోక్ అది. అందుకు అతనికి కూడా థ్యాంక్స్ చెప్తూ నా కో యాక్టర్ ఆకాష్కి కూడా సపోర్టింగ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అలాగే మిగతా ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ నిజంగా ఈ సినిమా మేము షూటింగ్ చేసిన తర్వాత మేము చూసుకున్న తర్వాత అన్న ఎట్లా అని సినిమాను చూసినప్పుడు ఈరోజు మీరు అందరు చెప్తారు కదా, అందరు ఎవరు చూసినా మ్యూజిక్ డైరెక్టర్ అన్న సూపర్ మ్యూజిక్ ఉన్నదంటే దాని గురించి ఆ మ్యూజిక్ గురించి ఎన్ని రాత్రులు కష్టపడి దాన్ని ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, ఎక్కడెక్కడ చేద్దాం అనేది కష్టపడ్డాడో నాకు తెలుసు. సో ప్రత్యేకంగా ఈ సినిమా ఈరోజు ఇట్లా మేము చూడగలుగుతున్నాం దానికి ముఖ్య కారణం విజయ్ బొల్లా. ఎందుకంటే ఈ సినిమా తర్వాత ఎవరికి ఇక్కడ అవకాశాలు వస్తాయేమో కానీ నెక్స్ట్ ఎమ్మటే ఒక 2-3 పెద్ద సినిమాలు కంపల్సరీ చేస్తాడు విజయ్ అన్న. సో ఈ మ్యూజిక్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే టీం అందరికి కూడా మీరందరూ కూడా మాది చిన్న సినిమాని కాకుండా సోషల్ మీడియాలో అందరికీ ప్రమోషన్ చేసి సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అంటే నేను ఎందుకు క్లాస్ తీసుకున్నాను అంటే జనరల్గా మైక్ తీసుకుంటే తొందరగా వదిలిపెట్టాను. ఎందుకంటే ఇక్కడ నాలో ఒక రైటర్ ఉన్నాడు, ఒక యాక్టర్ ఉన్నాడు, అలాగే ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఇప్పుడు బావి చుట్టూ కొంతమంది బావిలో ఏం జరుగుతుందని చూస్తున్నప్పుడు జనాలు ఏం చేస్తారంటే నాలాంటి వాడు ఒకటి చూసారు ఏం జరుగుతుందంటే ఒకటి తోసేస్తాడు లోపలికి. నాకు ఈత రాదు, అది ఈత రాదు అంటే ఏంటి ప్రొడక్షన్ తెలియదు నాకు, కానీ నన్ను తోసేస్తారు. నేను మునిగి చావాలా బతకాలా? సో నీళ్ళు మింగుతూ సరైన ఈత కొట్టేసి పైకి వచ్చేసారు. నేను ప్రొడ్యూసర్గా కనబడుతున్నాను. యాక్చువల్లీ ప్రొడ్యూసర్ కాదు, నేను ఒక రైటర్ని. అయితే ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు అన్నయ్య, అలాగే మన తెలుగు ఫిలిం ఛాంబర్ జనరల్ సెక్రటరీ శ్రీ దామోదర్ ప్రసాద్ అన్న గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే పిలవగానే వాళ్ళు వచ్చారు. ఇది నేను ఒక రకంగా సాహసమని అనుకోవాలి. ఎందుకంటే ఈ ముగ్గురు ఎవరంటే ఇక్కడ వేదిక మీద ఉన్న ముగ్గురు సతీష్ డైరెక్టర్, అలాగే మదన్, ఆకాష్, ఈ ముగ్గురు నా స్టూడెంట్స్. దేశంలో చిన్న ఫిలిం ఇన్స్టిట్యూట్ పెట్టాను నేను. ఫిలిం ఇన్స్టిట్యూట్ వేరే వాడు నన్ను పిలవకపోతే నేను తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఫిలిమ్స్ మీద ఉన్న క్రేజ్ అట్లాంటిది. నేను రాసిన రచనలు నేను పుస్తకాలు చూసుకోను, తెర మీద సెల్యులైట్ చూద్దామనే చిన్న కోరిక. ఆ కోరికతో వాళ్ళు ముగ్గురు నాకు అక్కడ పరిచయం అయ్యారు. అయితే హీరో ఆకాష్ అనేవాడు, సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్, ఒక అవకాశం అంటే తప్పకుండా ఇస్తాను అన్నాను. ఆ మాట నేను నిలబెట్టుకున్నాను. ఈరోజు ఆకాష్ని హీరోగా ఈ సినిమాలో, అలాగే మదన్ కూడా ఈరోజు హీరోగా కాదు, ఇప్పుడు అతను డైరెక్టర్. మీకు అసంగా తెలియదు, 2 సినిమాలు చేశాడు అతను. అంటే మా దాంట్లో యాక్టర్గా చేస్తూ డైరెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్ చేస్తూ యాక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు. చూడండి విజయ్ బొల్లా గారు, ఆయన కేవలం రీ రికార్డింగ్ మ్యూజిక్ చేసేవాడు. నేను యాక్చువల్లీ ఆయన్ని ఆల్బమ్ సాంగ్స్ కోసం నేను ఆయన సెలెక్ట్ చేసుకున్నాను. మా మొదలు ఆయన స్టూడియోలో నేను రాసే పాటలు, ఆయన ట్యూన్స్, ఇద్దరం కొంచెం ట్యూన్స్ చేసేవాళ్ళం. ఆయన ట్యూన్ ఇచ్చేవాడు, నేను పాట రాసేవాడిని. నేను పాట రాసేవాడిని, ఆయన ట్యూన్ చేసేవాడు. అలాగా ఆయన ఏం చేశారంటే సరే ఇంక నేను అప్పుడు అనుకున్నాను సినిమాలో తప్పకుండా ఆయనకు అవకాశం ఇస్తే బాగుంటుంది కదా అని. సో ఇక్కడ ఏమైందంటే సతీష్ గారు ఆయన ఏమన్నారంటే, సార్ ఒక సినిమాకి డైరెక్షన్ చేసే అవకాశం, ఎందుకంటే బీటెక్ ఇంజనీర్ అతను, ఒక కుర్రాడు. మా సినిమాలో క్వాలిటీ ఉన్న యాక్టర్లు, క్వాలిటీ ఉన్న టెక్నీషియన్స్ ఉన్నారు. ఒక కుర్రాడు బీటెక్ చేసి జాబ్ చేసుకుంటే ఈ రోజుల్లో మీకు తెలుసు సాఫ్ట్వేర్లు అయితే 50,000 నుంచి ₹1,00,000 సంపాదిస్తున్నారు. కానీ అతను కూడా పిచ్చి ఏంటంటే సినిమాలో డైరెక్టర్గా ఇది చేయాలి. ఈ రోజు ఎట్లుందంటే ఈ సినిమా రిలీజే కాలేదు, అతనికి సెకండ్ డైరెక్షన్ అవకాశం వచ్చింది. బ్రహ్మాండమైన సినిమా. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ గారు కూడా వేదిక మీద ఉన్నారు. కాబట్టి మా సినిమా ఒక రకంగా నాకు ఫైనాన్షియల్గా తెస్తుందో తెలియదు, కానీ నాతో పాటు పనిచేసే వాళ్ళకు తప్పకుండా పేరు, వాళ్ళకు ఒక ఉపాధి కల్పిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇకపోతే నేను ఒక రైటర్గా చేస్తూ యాక్టర్గా కూడా నేను ఈ సినిమాలో ఒక పంతులు క్యారెక్టర్. ఎందుకంటే ఇందులో ఒకటి మీకు కరెంట్లో 2 తీగలు ఉంటాయి.
పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంటుంది. అలాగే మన లైఫ్లో కూడా రెండు ఉంటాయి. అంటే ఒక పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సో మన జీవితంలో ఒక దయ్యం ఉంటే అమ్మవారు తప్పకుండా ఉంటుంది. ఆ దయ్యాన్ని శిక్షించాలంటే అమ్మవారు. అయితే ముందు సతీష్ చెప్పింది నాకు ఒక దయ్యం గురించే. నాలో రైటర్ ఏమన్నా అంటే దయ్యం నెగటివ్ చెప్తున్నావు, దాన్ని నేను ఎందుకు పాజిటివ్గా దాన్ని అంచాలి కదా దయ్యాన్ని. ఎంతసేపు నెగటివ్ని మనం ఉంచొద్దు, మన ముందు నెగటివ్ ఉండకూడదు. సో నేను అన్నాను అమ్మవారిని పెట్టాలి. అమ్మవారిని ఎలా పెట్టాలంటే హీరోయిన్లో అమ్మవారు ప్రవేశిస్తుంది, దట్ ఈస్ పాజిటివ్. ఓకే, ఈ దానికి కావాల్సిన సాంగ్స్ ఏంటంటే మనకు కాళిదాస్ గారు రాస్తారు. దానికి మీ సంస్కృతంలో ఉంటుంది, అంటే హయగిరి నందిని ఆ పాట. దాన్ని తెలుగులో ఎలా చేయాలని చెప్పేసి నేను దాన్ని తెలుగులో నేనే దాన్ని ట్రాన్స్లేట్ చేసి నేను రాశాను. అది మీకు మంచిగా అనిపిస్తే కనుక ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అలాగే ఈ దాని టైటిల్ సాంగ్ కూడా ఒక అర్చన. ఎందుకంటే జనరల్గా హారర్ సినిమాలకి మ్యూజిక్ ఉండదు, ఐ మీన్ పాటలు ఉండవు. మ్యూజిక్ ఉంటుంది, దయ్యం సాంగ్ మ్యూజిక్ ఉంటుంది. ఎంతసేపు మనల్ని అంటే ఇందాక చెప్పారేమండి యాంకర్ గారు, అంటే మీరు గగురు పొడిచే అట్లాంటివి ఉంటాయండి. అయితే దీనికి కొంచెం సాఫ్ట్గా మ్యూజిక్ ఉండడం దేవుని సంగీతం ద్వారా అలా తీసుకొచ్చి ఆ సినిమాని మేము ఒక చక్కటి అంటే ముగింపు ఇవ్వలేదు. దీనికి ఎందుకు ముగింపు ఇవ్వలేదంటే మా డైరెక్టర్ గారు చెలిపి అని ఏమంటాడు, సార్ మనం ఇప్పుడే చెప్పేస్తే సస్పెన్స్ కథ బాగుండదు సార్, సెకండ్ దానిలో గుంజుకెళ్దాం వీళ్ళని, అంటే సీక్వెల్ చేద్దామని. సో దీన్ని మీరు అది సస్పెన్స్ మీరు సినిమా చూడాల్సిందే. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సినిమాని మీరు దయచేసి, అంటే ఇప్పుడు ఉన్న దరిద్రం ఏంటంటే బయట మనకు ఈ పైరసీలు జరుగుతున్నాయి, దొంగతనం చూడడం, లేకపోతే థియేటర్కి వెళ్ళకుండా చూడడం. థియేటర్కి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఒక ప్రొడ్యూసర్కి ధైర్యం వస్తుంది ఆర్థికంగా. ఆ జేబు నుంచి పెట్టే డబ్బులకి కనీసం తిరిగి వస్తాయి. నేను ఇప్పుడు పెట్టిన డబ్బులు మాత్రం వస్తాయని చెప్పేసి అత్యాశపడట్లేదు, కానీ డబ్బులు వస్తే మటుకు ఇంకో సినిమా తీయకుండా ఉండి, నాకు చెప్పారు చూడండి పెద్దలు, ఇంకో సినిమా తీయడానికి ధైర్యం వస్తుంది. లేదంటే ఏంటబ్బా చేశాం కదా అన్న దీంట్లో నిరుత్సాహపడే. ఇంకో 2 సినిమాలు కూడా నేను చేశాను, ఆ 2 సినిమాలు కూడా త్వరలోనే మీ ముందుకు వస్తాయి. కానీ ఈ సినిమా మటుకు మేము చేసింది ఏంటంటే అంత కొత్త యాక్టర్లు, వాళ్ళని మీరు దీవించండి. వాళ్ళు మీ యాక్టింగ్ చూస్తే మీరు కొత్త యాక్టర్లు మీరు అనుకోరు, ఎందుకంటే చూశారు మీరు ఆ ట్రైలరు. ఎలా అనిపించింది? థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రైలరు అసలు సినిమా మొత్తం చూడండి, మీరు మ్యూజికల్గా మీరు ఆనందిస్తారు. ఒక పప్ సాంగ్, యూత్ని క్యాచ్ చేయడానికి పప్ సాంగ్ పెట్టాము. ఎందుకంటే ఈరోజు యూత్ సంగతి తెలుసుకుందే కదా, ఏదైనా పార్టీ చేసుకున్నారంటే తప్పనిసరిగా పబ్ని చేస్తారు. అలాగే ఒక దైవశక్తి ఆధారం కూడా ఎలా పనిచేస్తుంది అనేది. ఇంకో విషయం ఏంటంటే మీకు ఫన్నీ థింగ్ చెప్తాను. మనము జనరల్గా మన షూటింగ్ చేయాలంటే అంటే అప్పటిదప్పుడే ఏదన్నా టెంపరీగా వేస్తాం, అంటే సెట్టింగ్ ఏదో వేస్తాము, ఇది చేస్తాం. కానీ మేము రియల్ వాస్తవిక పరిస్థితుల్లో మేము దీన్ని షూటింగ్ చేస్తాం. ఎట్లా అంటే ఒక గుడిలో షూటింగ్ చేస్తాం. ఆ గుడి యొక్క మేనేజ్మెంట్ కమిటీ రిక్వెస్ట్ చేసి వారికి మేము పారితోషికం ఇచ్చుకున్నాము. రిక్వెస్ట్ చేసి సార్ మేము చేస్తాం. ఆ గుడిలో పంతుల్లాగా నేను చేశాను. అలాగే శ్మశానంలో 2 గంటల రాత్రి మేము షూట్ చేసాం. 2 గంటల రాత్రి దయ్యాలు తిరిగే వేళ అని మనం అందరూ అనుకుంటారు. ఆ దయ్యాలు తిరిగే వేళలో దయ్యాన్ని మేము సినిమాలో చూపించాము. ఆ శ్మశానం కాపరిని కూడా మేము దయ్యాల్లో చూపించాము. సో అది మీరు ఎలా చేస్తారనేది సినిమా చూసి దీవించవలసిన కోరుతున్నాను. పాత్రికేయ మిత్రులందరూ కూడా మీకు అభివాదాలు తెలియజేస్తున్నాను. మీరు దయచేసి ఈ సినిమాని మీరు అంటే హారర్ సినిమా అని దాని కాకుండా జనాల కొత్తగా చేసిన సాహసము వీళ్ళకు తప్పకుండా ఈ సినిమా ఇవ్వాలని చెప్పేసి మీరు పబ్లిసిటీ ఇవ్వాల్సిన కోరుతున్నాను. ఈ సినిమాలో నటించిన హీరోయిన్స్ సాంకేతిక వర్గం, అందులో ముఖ్యంగా మరి విజయ్ బొల్లా గారు మ్యూజిక్ మీకు చాలా ఇదైంది. ఆయనకి ఇప్పటివరకు టర్నింగ్ పాయింట్ రాలేదు. నేను అనుకుంటుంది అంటే ఈ సినిమాతో నాకు బహుశా టర్నింగ్ పాయింట్ రావచ్చు, ఎందుకంటే మా డైరెక్టర్ గారికి టర్నింగ్ పాయింట్ వచ్చేసింది, ఆయన పెద్ద సినిమా చేస్తున్నారు. సో అలాగే హీరో ఆకాష్ కూడా మంచి ఛాన్స్ వస్తుందని నేను భావిస్తూ, నాకు యాజ్ ఎ రైటర్ నేను కోరుకునేది ఏంటంటే యాజ్ ఎ రైటర్గా మీకు మంచిగా అనిపిస్తే పాటలు మీరు తప్పకుండా దాన్ని అభినందిస్తారని నాకు మీ యొక్క టీవీలు అందిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ వేదికనిచ్చిన తెలుగు ఛాంబర్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే శ్రీనివాస్ గారు ఆపరేటర్ గారు, అలాగే లింగయ్య మాకు ఇక్కడ ఇచ్చిన దీనికి చాలా చాలా థ్యాంక్స్. తర్వాత మీ వచ్చిన మీరు నా మిత్రులు ఎన్ఎస్ నాయుడు గారు, ఆయన దాదాపు 2,300 మంది ఆంధ్ర కళాకారులు సినిమా అంటే పిచ్చి గుంటూరు నుంచి వచ్చారు నా కోసం. సో రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్. ఎందుకంటే సినిమా అనేది ఎంత అంటే అక్కడ నేను చూశాను, ఆయన రీసెంట్గా నాకు సన్మానం చేశారు అక్కడ, నేను చూశాను. సినిమా అంటే చాలా
క్రేజ్. ఈ సినిమాని మనం ఇలాగే వృద్ధి చేద్దాము, దీన్ని బ్రతికించుకుందాం. ఇది ఎందుకంటే ఇది ఒక చెట్టు లాంటిది. ఈ చెట్టును తప్పకుండా మనము ఇంకా 10 పెంచుదామనే ఆశతోని మీరు దయచేసి బ్లాక్ నైట్ సినిమాని బ్లాక్అవుట్ చేయకుండా సూపర్ హిట్ చేయాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బ్లాక్ నైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. బ్లాక్ నైట్ మూవీ డైరెక్టర్ సతీష్ కుమార్ గారు మాట్లాడతారు. టైలర్, ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గా రామకృష్ణ గౌడ్ సార్ గారికి, తెలుగు ఫిలిం ఛాంబర్ జనరల్ సెక్రటరీ దాము సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజెప్తున్నాను. అలాగే చెప్పాలంటే మా ప్రొడ్యూసర్ సార్ గారు చాలా సపోర్ట్ చేశాడు మా మూవీకి, చాలా సపోర్ట్ చేశారు. మూవీకి సంబంధించి ఏదైతే ఇంత క్వాలిటీ లేకుండా అనుకున్న బడ్జెట్ ఎంత కావాలంటే అంత బడ్జెట్ మాకు ఇచ్చి నాకు చాలా సపోర్ట్ చేశారు. దాంతోపాటు మ్యూజిక్ డైరెక్టర్ కానీ డిఓపి కానీ చాలా సపోర్ట్ చేశారు. నేను కొంచెం ఎక్కువ మాట్లాడలేను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు. ప్లీజ్ గో అండ్ వాచ్ దిస్ బ్లాక్ నైట్ మూవీ. ఓకే, థ్యాంక్ యూ సార్. సారీ, మా విఎస్ఎన్ మూర్తి గారి సార్కి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు సార్. సారీ. అందరికీ నమస్కారం. ఇప్పుడు జరుగుతున్న ఈ మూవీ లేదంటే ఈ రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఇచ్చేసిన పెద్దలు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే అసలు ఈ సినిమాకి ఆయన వెనకాల ఉంటే చాలు అసలు. ఎందుకంటే ఇండస్ట్రీలో కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణకి ఆయనే నాంది. అసలు ఆయనే ఇక్కడ కూర్చున్నారంటే ఇక్కడ మనం ఎవరో అవసరం లేదు. అసలు జస్ట్ ఆయన బ్లెస్సింగ్స్ ఉంటే చాలు. సో ఆయన ఖచ్చితంగా ఈ సినిమా వెనకాల ఉన్నారు. అలాగే రిలీజ్ విషయంలో కూడా ఆయన హెల్ప్ తీసుకోండి. అలాగే ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారు ఎంత ప్రయాసపడి ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారంటే ఆయన్ని కూడా ప్రత్యేకించి అభినందించాలి. అలాగే ఇక్కడ ఇందులో నటించిన పాత్రధారులకైతే ఎవరైతే టెక్నీషియన్లకైతే మరొకసారి మీకు కూడా అభినందనలు తెలుపుతున్నా. అలాగే ఇక్కడ విచ్చేసిన దూర ప్రాంతాల నుంచి ఎవరో వాళ్ళ మిత్రులు వ్యయ ప్రయాసాలు కూడా ఆయన కూడా వచ్చారన్నారు, పేర్లు క్షమించాలి, గుంటూరు నుంచి. సో ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. సార్ ఇది చూడండి సార్. హియర్ క్లాప్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్.